आवाज न्यूज़, ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज़ न्यूज़ चैनल पर आपको खुशामदीद। कामारेड्डी आंध्र प्रदेश के स्टेट में साक्षी के सीनियर सहाफ़ी कुम्मिनेनी श्रीनिवासराव की आंध्र प्रदेश हुकूमत की जानिब से गिरफ्तारी की शदीद मजम्मत की। मंगल के दिन TWJF जिले शाह की क़यादत में एक नुमाइंदा डिस्ट्रिक्ट ज्वाइंट कलेक्टर एडिशनल SP नरसिम्हा रेड्डी को एक पट्टी शुकू पेश की। इस मौके पर सदर प्रवीण गौड़ ने कहा कि साक्षी चैनल में सहाफ़ी काम करने वाले श्रीनिवासराव गिरफ्तारी गैर कानूनी है। इस पर सख्त मजम्मत की। తీవ్రంగా ఖండిస్తుంది। జర్నలిస్టుల కోసం చట్టాలు తీసుకురావాలని చెప్పేసి TWP తరపు నుంచి కామారెడ్డి శాఖ తరపు నుంచి మేము కోరడం జరుగుతుంది। జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత। ఎక్కడ చూసినా ప్రభుత్వాలు ఎన్ని మారినా ఈ జర్నలిస్టుల పట్ల కొంత వైఖరి ఇంకా మారే ధోరణి కనపడట్లేదు। మరి ఇంతకు ముందే ప్రభుత్వాల్లో ఎన్నో రకాలుగా ప్రాబ్లం జరిగిన సందర్భంలో మరి రకరకాల ప్రభుత్వాలు మారుతున్నప్పుడు హామీలు ఇచ్చడం జరిగింది। ఏమని జర్నలిస్టులకు ఈ చట్టం తెస్తాం ఆ చట్టం తెస్తామన్నారు, అనగదొట్టి తొక్కుతున్నారు తప్ప చట్టాలు తేవట్లేదు। కనుక నేడు జరిగినటువంటిది ధనుంజయ రెడ్డి గారి పైన జరిగినటువంటి అమానుష చర్య, అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావు వారిని కూడా అరెస్ట్ చేశారు। నిజంగా ఇలాంటి అరెస్టులు సిగ్గుచేటు, వెంటనే వారిని విడుదల చేయాలి। అదేవిధంగా గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల మీద సమీక్ష సమావేశాలు నిర్వహించి ఒక చట్టాన్ని తీసుకురావాలి। జర్నలిస్టుపై ఎవరైనా అఘాయిత్యం చేసినా లేదా ఏ కారణం లేకుండా నిర్బంధం చేసినా అరెస్ట్ చేసినా అది ఒక చట్టరూపం చేసినట్టుంటే జర్నలిస్టులకు ఒక చట్టం ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం। ఎక్కడైనా సరే జర్నలిస్టులపై జరిగితే వెంటనే TWJF స్పందిస్తుంది। అదేవిధంగా ఇప్పుడు కూడా మా కామారెడ్డి తరఫున TWJF నుంచి దీన్ని మేము కొంత ఖండిస్తున్నాం। అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇట్లాంటివి జరిగితే మరి రకరకాల రస్తారోకోలు కావచ్చు, ధర్నాలు కూడా కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు కూడా TWJF ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం। వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి।